హాయ్ అందరికీ వెల్కమ్ టు మన పావనీస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్‌షాట్ యాప్‌లో 5 నిమిషాల్లో థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో ఇన్‌షాట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేయగానే ముందుగా మనకి 3 ఆప్షన్లు చూపిస్తాడనమాట. అది వీడియో, ఫోటో, కాలేజ్. మనకు అవసరమైనది ఫోటో అనమాట. అది ఆన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వగానే అందులోనే మనం థంబ్‌నెయిల్‌లో ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోని తీసుకోవాలనమాట. ఆ ఫోటోని తీసుకొని ఓకే కొట్టిన తర్వాత అందులోనే మనకిక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద ఆప్షన్‌లు మనకి చాలా ఇచ్చుంటాడు. మనకేం కావాలి, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. కింద మనం చూసుకుంటే కటౌట్ అనే ఆప్షన్ ఇచ్చుంటాడు. దాన్ని ఆన్ చేస్తే కటౌట్ అనే ఆప్షన్‌తోని బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుందనమాట. అది ఓకే కొట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ మనం సెట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్‌ని మనం క్లిక్ చేస్తే అందులోనే మనకి చాలానే కలర్స్ ఆప్షన్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. మనం ముందుగా ఫోటోకి కటౌట్ మొత్తం సెట్ చేసుకున్నాం కదా! అందులో ఏదైనా మిగిలిపోతే అంటే బ్యాక్‌గ్రౌండ్ మనకు నచ్చకపోయింది ఎగస్ట్రా వస్తే దాన్ని కట్ చేసుకోవడానికి అది ఎరేజ్ చేసుకోవాలనమాట. అది ఎరేజ్ చేసుకోవడానికి రిమూవ్ అనే ఆప్షన్ నొక్కితే అందులోనే ఎరేజ్ ఆప్షన్ ఇస్తాడు. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు కట్ చేసుకోవచ్చు అనమాట. అది కట్ చేసుకొని ఓకే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం థంబ్‌నెయిల్‌కి మనం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకో, ఆ టెక్స్ట్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు కింద మనకిచ్చిన ఆప్షన్స్‌లోన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! అది ఆన్ చేసి అందులో మనం పెట్టాల్సింది ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి థంబ్‌నెయిల్ కోసమే చేస్తున్నాను కాబట్టి థంబ్‌నెయిల్ టెక్స్ట్ మనకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకొని ఆ టెక్స్ట్‌కి కలర్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది అందులోనే. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ యూజ్ చేసున్నాను కాబట్టి ఆల్రెడీ కలర్ వస్తుందనమాట అందులోనే. దానికి కలర్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. మనకు నచ్చిన కలర్ ఏంటి, దాంట్లో లోగోలేంటి ప్రతి ఒక్కటి ఇచ్చున్నాడు. అందులోనే కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చున్నారని చెప్తున్నాను కదండీ. ముందుగా మనం కావాల్సింది మనం టైప్ చేసుకోవాలి. నేనైతే ఇన్‌షాట్‌లో థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలనే టైపింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను చేసేది కూడా అదే వీడియో కాబట్టి మీకు తెలియాలని. ఇలా మనం పెట్టుకున్న తర్వాత కలర్ ఆప్షన్ తీసుకొని మనకు నచ్చింది ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టుగా నచ్చిన కలర్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. అది పెట్టుకున్నాక ఆ కింద కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చున్నాడు చూడండి. అది కూడా కలర్ ఆప్షన్సేనే. అది బాక్స్‌లో గానీ, నార్మల్‌గానే చాలా టైటిల్‌లా పెట్టుకుంటాకి కూడాను అవుతుందనమాట. ఇప్పుడు పైన 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు కదండీ! అందులోనే మూడో ఆప్షన్ ఏఏ అనే ఆప్షన్ ఉంది కదండీ! అది ఆన్ చేస్తే అందులోనే మనకి లెటర్స్ ఆప్షను ఉందనమాట. మనకు నచ్చిన స్టైల్‌లో పెట్టుకుంటాకి ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు. అది పెట్టాక అది మనకి అడ్జస్ట్ చేసుకుంటాకి ఆ పక్కన కూడా 4 ఆప్షన్ ఇచ్చున్నాడు కదండీ! అందులోటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మనకు నచ్చిన దగ్గర ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకది లెటర్స్ పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని కింద ఆప్షన్ మిడిల్ ఆప్షన్ ఏమో దగ్గరగా చేసుకుంటాకి, దూరంగా చేసుకుంటాకి కూడా ఇచ్చాడనమాట. కిందది, మిడిల్‌ది. కింద మనం చూసుకుంటే చివర్లో పిప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని నేను ఇప్పుడు చూపించడం లేదు. అదనమాట ఎక్స్ట్రా ఫోటో కూడా పెట్టుకుంటాకుంది. ఇప్పుడు నేను చూపించిన ఫ్రేమ్ ఏమో మనం పెట్టిన ఫోటోని ఎడిటింగ్‌గా మనకి నచ్చినట్టుగా ఎలానైనా సెట్ చేసుకోవచ్చు. చాలా దగ్గరలో చూస్తూనే ఉంటారు కదండీ యూట్యూబ్‌లోన. ఇప్పుడు థంబ్‌నెయిల్‌కి మనం ఏదైనా లోగో పెట్టుకోవాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ గానీ, లైక్ బటన్ గానీ, ఫాలో బటన్ గానీ ఏదైనా పెట్టుకోవాలని అనుకున్నా వాటివి కూడాను ఇక్కడ ఎమోజిస్‌లోనే ఉంటాయన్నమాట. అందులోనే మనం ఎక్స్ట్రా కూడా ఉంటాయి. అవి మనం అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులోనే ఉంటాయి. ఆ ఆప్షన్ చూపట్లేదు నేను. ఇందులో నేను ఇప్పుడు సెర్చ్ చేసి యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ బటన్స్ వాటిని సెర్చ్ చేస్తున్నాను చూడండి. అది సెర్చ్ చేసి ఇదిగో సబ్స్క్రైబ్ బటన్, లైక్ ఈ మనకు కావాల్సిన లోగోస్ ఆల్మోస్ట్ కొంచెం యూట్యూబ్‌లో కావాల్సినవన్నీ వచ్చాయన్నమాట. ఇవి ఎక్కువ శాతం యూజ్ చేస్తుంటాం కదా! అవి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనే. ఇంతేనండి థంబ్‌నెయిల్. ఇందులో చూపెడుతున్నాను కదండీ! చాలానే ఉంటాయి ఇందులో లోగోస్ ఇవన్నీను. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను స్పీడ్ మోషన్‌లో పెట్టేస్తున్నాను చూడండి.
ఇక్కడ చాలా ఆప్షన్లు ఇచ్చున్నాడు. బ్యాక్గ్రౌండ్కి కానీ, డెకరేషన్కి కానీ, యారో మార్క్స్ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆప్షన్ ఇచ్చున్నాడు అనమాట ఇందులోనే. ఇది అయిన తర్వాత ఇందులోనే మనకి ఫిల్టర్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు అనమాట. మన ఫేస్ని కొంచెం లైటింగ్ పెట్టుకోవాలన్నా, లైటింగ్ తగ్గించుకోవాలన్నా, ఇక్కడ లేకపోతే ఇక్కడ మొత్తం కలరే మార్చుకోవాలన్నా సరే ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు. ఆ పక్కన అడ్జస్ట్ అని చూడండి, ఇప్పుడు కొడుతున్నా. ఆ అడ్జస్ట్లోన ఆప్షన్స్ కూడా అడ్జస్ట్ అంటే కలర్ఫుల్ చేసుకోవడానికి కానీ, తగ్గించుకోవడానికి కానీ ఆప్షన్ ఇచ్చున్నాడు అనమాట. ఇందులోనే మనకి ఏఐ లైట్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు. అంటే ఫోటోదే మళ్ళీ ఇందులో కూడాను క్లారిటీ చేసుకుంటాకనమాట. అది ఆన్ చేస్తే అందులో అడ్వర్టింగ్ ఇస్తాడు ముందుగా మనకి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే అందులో పైన మొదటిసరికి అడ్వర్టింగ్ ఇస్తాడనమాట. తర్వాత అమౌంట్ కట్టుకోమని అంటాడు. దాని పక్కదైనా సరే అంతేనే, మొత్తం లైటింగ్ సెక్షన్ అనమాట. మనకు దీంతో అంత యూజ్ ఉండదు. నార్మల్గా ఫిల్టర్లోనే అందులోనే చేసుకోవచ్చు అనమాట. అందులో చేసుకుంటేనే సరిపోతుంది. దీంతోనే ఎక్కువగా కావాలనుకుంటే ఇందులో చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అందులో క్రాప్ ఆప్షన్ కూడా ఇచ్చున్నాడు అనమాట. అందులో మనకి అంటే షార్ట్దా లేకపోతే లాంగ్దా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇవన్నీ ఇచ్చున్నాడు అనమాట. మనం ఎందులో పెట్టుకోవడానికి మనం సెట్ చేసుకుంటున్నామో దాన్ని కూడా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు యూట్యూబ్లో లాంగ్ వీడియోకి పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ కింద 16.9 ఉంది కదండి, అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆన్ చేసుకొని టిక్ కొడితే సరిపోతుంది అనమాట. నేను ఇప్పుడు పెట్టడం లేదు, నార్మల్గానే చూపిస్తున్నాను. అది పెట్టుకొని మనం సెట్ చేసుకుంటే లాంగ్ వీడియోకి, షార్ట్ వీడియోకి కానీ సెట్ అవుతుంది. ఇంతేనండి. ఇందులోనే మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు చూడొచ్చు కూడాను. మనకు నచ్చింది పెట్టుకోవడానికి ఎఫెక్ట్స్ కానీ ఇవి కూడాను ఉన్నాయన్నమాట. ఇంకా చివరగా పైన ఎక్స్పోర్ట్ కొట్టేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. దానికి అడ్వర్టింగ్ ఇలా ఇస్తాడు. అడ్వర్టింగ్ అయిన తర్వాత అది డౌన్లోడ్ సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయి గ్యాలరీకే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. కొత్తగా నా ఛానల్ని మాత్రం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి గ్యాలరీలోకి వచ్చింది. ఇంతేనండి. థంబ్నెయిల్ ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి. ఇంకా చాలా వేగంగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.